అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, అత్త, మామ, ఇది నా ఇల్లు, వీళ్ళంతా నా వాళ్ళు, ఇది నా ఆస్తి అని విర్రవీగి బ్రతికినంతకాలం విర్రవీగే నువ్వు ఒక్కసారి నీ ప్రాణం పోయిన తర్వాత నా అనుకున్న వాళ్ళు, నీ వాళ్ళైన వాళ్ళు నిన్ను నిన్నుగా కాకుండా ఇది నీ శవం, నిన్ను ముట్టుకోకూడదు, పాలోళ్ళు, దాయాదులు అంటూ దూరం పెట్టి సాయంత్రానికి నీ అంత్యక్రియలు చేసేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదాము అనని శ్మశానానికి చితి పెట్టడానికి వచ్చిన నీ కొడుకు కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ఒక్కడివే అక్కడ నిలబడి ఇంతకాలం నేను పోరాడింది, ఈ ప్రయాణం అంతా చేసింది వీళ్ళ కోసమా, వీళ్ళేనా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు వీళ్ళందరూ లేకుండా నేను ఒక్కడనే ఉండిపోయాను అని విలవిలలాడి ఏడుస్తూ నించున్న నీ కోసము నేనున్నానురా అని అంటూ నీ కాలిపోయిన ఆ బూడిదని తీసుకొని తన ఒంటి మీద పూసుకొని శివతాండవం చేస్తూ నువ్వు ఒంటరివాడివి కాదురా, నీ చితాభస్మాన్ని నేను నా ఒంటి నిండా పులుముకొని నీ కోసమే నేను ఇక్కడ ఈ శ్మశానంలో ఎదురు చూస్తున్నానురా అని చెప్పి నిన్ను ఓదార్చి నీ బూడిదని ఒంటి నిండా పెట్టుకొని నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడే పైవాడు, వాడే శివయ్య. వాడిదే శివతత్వం అనేది. మిగిలిన అన్నీ ఈ ప్రపంచంలోని అన్ని బంధాలంతా ఒక నాటకం. ఇది అంతా ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే. ఈ జ్ఞానాన్ని చివరిలో తెలుసుకోవడం కన్నా ముందు నుంచే శివతత్వాన్ని తెలుసుకొని ఆరాధించడమే శివయ్య తత్వం. ఇదే శివజ్ఞానం. తెలుసుకో. ఓం నమ శివాయ.